Not this. Given classifier. Hmm. Simple and multiple regression classification animations or regression algorithms. This is referred class unsupervised. Supervised accordingly. యానిమేషన్ క్రియేట్ చేశాను ఒకటి యానిమేషన్ ఎక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కే అని చూద్దాం ఒకసారి ఓకే సో కొంచెం దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఎగ్జాక్ట్ గా నాకు అది కనిపించట్లేదు ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద యానిమేషన్ ఫర్ ది కే మీన్స్ ఇది కేఎన్ఎన్ క్లాసిఫైయర్స్ కేఎన్ఎన్ క్లాసిఫైయర్ కే మీన్స్ క్లస్టరింగ్ కి అట్లాగే కేఎన్ఎన్ క్లాసిఫైయర్ కి ఉన్న సిమిలారిటీ ఏంటంటే రెండు కూడా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పనిచేస్తాయి రెండు మన చుట్టూ ఉండే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పనిచేస్తాయి ఓకే. కేఎన్ఎన్ క్లాసిఫైయర్ అంటే సింపుల్ వర్షన్ లో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 6 బ్యాచ్లు తిరుగుతున్నావు అనుకుందాం మీ ఊర్లో ఆ 6లో నలుగురు మహా యదవులు ఓకే. అప్పుడు బయట నుంచి చూసే వాళ్ళకి నీ మీద ఉండే పర్సెప్షన్ ఏంటి ఏదో వాళ్ళతో తిరుగుతున్నాను అని. నీ మీద ఉండే పర్సెప్షన్ అంటే ఈడు ఏదో మంచోడే వాళ్ళు ఆ, అది సింపుల్ గా హ్మ్. ఓకే సో ఒక ఏదో ఉన్నాడు అంటే ఇప్పుడు క్లాస్ రూమ్ లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మన మన ఎక్స్పీరియన్స్ లోనే మామూలుగానే ఫుల్ గోల్ చేస్తాడు కానీ ఆడు చదివే వాళ్ళతో ఉంటాడు ఏమొచ్చినా కానీ ఆడు సేఫ్ అయిపోతాడు హ్మ్. ఓకే. ఓకే హ్మ్. ఒక్కడు ఒకడు ఏం చదవడు కానీ ఎప్పుడు చూసినా చదివే వాళ్ళతోనే తిరుగుతాడు ఆడు సేఫ్ ఆ! ఎందుకని ఆడి చుట్టూ ఉండే వాళ్ళని ఎక్కువ మంది ఎవరుంటే ఆ బ్యాచ్ మొత్తాన్ని ఓవరాల్ గా ఇప్పుడు మనకి మూసుగా ఒకటే కట్టేయడం అలవాటు కదా మనకి బేసిక్ గా హ్మ్. హ్మ్. ఓకే. అలాగా కేఎన్ అంటే కే నియరెస్ట్ నైబర్ హుహు. కే నియరెస్ట్ నైబర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కువైతే హ్మ్. ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళ మీద కూడా అదే ఒపీనియన్ వచ్చేస్తుంది అదే కే హుహు. మీన్స్ క్లస్టర్ అంటే కే హ్మ్. మీన్స్ క్లస్టర్ అంటే మనకి ఎన్ని క్లస్టర్స్ ఆప్టిమల్ గా అవుతాయి ఒక క్లస్టర్ అంటే ఏంటి ఒక గ్రూప్ 3 గ్రూపులు ఉన్నాయి ఓకే. అన్నాం హ్మ్. సింపుల్ గా జనరిక్ గా మాట్లాడుకుందాం ఒక 3 గ్రూపులు ఉన్నాయి అనుకుందాం హ్మ్. ఆ 3 గ్రూపులు అంటే మీనింగ్ ఏంటి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ 3 గ్రూప్స్ ఇన్ దట్ 3 గ్రూప్స్ 3 ఆహ్, ఏమంటారు?
అసలు అక్కడ త్రీ త్రీ గ్రూప్స్ అంటే టైప్స్ మీనింగ్ ఆఫ్ ఏంటి? త్రీ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అంటే ఒక గ్రూపే ఉండొచ్చుగా, రెండు గ్రూపులే ఉండొచ్చుగా, మూడు గ్రూపులు ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క ఒపీనియన్. ఇంకో గ్రూప్ ఒపీనియన్ కి దగ్గరగా ఉంటే ఆ గ్రూప్ లో వేసేయచ్చుగా ఆయన్ని. ఓకే. అంటే నేను మీతో ఎక్సర్సైజ్ చేయించాను గుర్తుందా? డేటా పాయింట్లు ఇచ్చి డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ చేయమని డిస్టెన్స్. చెప్పి ఎన్ని గ్రూపులు వస్తాయి, అవును. ఇందులో ఎన్ని గ్రూపులు ఉన్నాయి అని చెప్పి. ర్యాండమ్‌గా 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని, ఆ తర్వాత దాన్ని డిస్టెన్స్ అందుట్లో క్యాలిక్యులేట్ దగ్గరగా చేసుకొని. అందులో ఏ పాయింట్లు దగ్గరగా ఉన్నాయి అని చెప్పి క్యాలిక్యులేట్ హ్మ్. చేయించాను కదా. అవును. హ్మ్. సో ఒకసారి చూడండి ఇక్కడ ఏం చేస్తానంటే, ఇది సేమ్ ఐరిస్ డేటా సెట్టే. ఓకే. ఐరిస్ డేటా సెట్ లో జస్ట్ ఫీచర్ వాల్యూస్ నేను అండ్ సెపల్ లెంత్లు, సెపల్ విడ్త్లు, పెటల్ లెంత్లు, పెటల్ విడ్త్లు ఎట్లా ఉన్నాయి అని చెప్పి విజువలైజ్ చేయడానికి. వీటిలో ఓకే. ఎక్కువ ఉన్నవేవి? అన్ని సేమ్ నెంబరే కానీ వాల్యూస్ ఎక్కువలో ఉన్నాయి. ఐరిస్ ఒరిజినికా. ఓకే. హుహు. చూడండి ఇక్కడ కూడా కనిపిస్తుంది మళ్ళీ ఐరిస్ ఒరిజినికానే అన్ని చోట్ల కూడా పెద్ద సైజ్ ఉన్నది. హ్మ్. సెపల్ లెంత్, సెపల్ విడ్త్ ఇక్కడ. ఒక ఆ తర్వాత ఇగో చూడండి, పెటల్ లెంత్ తీసుకుంటే 3, పెటల్ విడ్త్ తీసుకుంటే వాట్ ఆర్ దిస్ బాక్స్ విస్కస్ ప్లాట్స్. బాక్స్. ఓకే. కానీ సెపల్ విడ్త్ తీసుకుంటేనే ఇట్స్ అ లిటిల్ బిట్ లో. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 3 3D స్పేషియల్ దాంట్లో హుహు. మూడిటిని తీసుకున్నాం. సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్ తీసుకున్నాం. తెలిసి ఈ 3 డైమెన్షన్ స్పేస్ సపరేట్ గా కనిపిస్తాయా? యాహ్! ఇక్కడ మెయిల్ ఫిమేల్ అని చెప్పి రెండు క్లాసిఫికేషన్స్ ని మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయగలుగుతామో, దానికి ఉన్న ఫీచర్స్ ని మనం 2 డైమెన్షన్ లోను, 3 డైమెన్షన్ లోను చూస్తే దోస్ ఆర్ ఆల్సో విల్ గివ్ సమ్ వాట్ సెపరేషన్. ఇప్పుడు జస్ట్ 3 డైమెన్షన్ లోకి వస్తే రెండు గ్రూపులుగా సపరేట్ గా కనిపిస్తున్నాయి కదా. హుహు. సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్ కి మూడు. ఈ మొత్తం మన దగ్గర ఉన్న డేటాలో ఒరిజినల్ గా 3 గ్రూపులు ఉంటే అందులో ఒక గ్రూప్ క్లియర్ అయిపోయింది, క్లియర్ గా పక్కన కనిపిస్తుంది చూసారా, ఓకే. వెర్జినికా. యూనికా. హ్మ్. అట్లాగే పెటల్ విడ్త్ ని కూడా తీసుకొస్తే ఈ గ్రూప్ కూడా సపరేట్ గా కనిపిస్తుంది. యు గెటింగ్ వాట్ ఐమ్ ఓకే. సేయింగ్? హుహు. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ పాయింట్ ఉందండి. హుహు. ఈ పాయింట్ ఏది అవ్వడానికి అవకాశం ఉంటది? సెటోసానా, సెటోసా. వర్సికలరా, వర్జినికానా? సెటోసా. ఈ పాయింట్ ఏమవడానికి అవకాశం ఉంది? వర్జినికా. వెర్సికలర్ ఎందుకు అవ్వకూడదు? మీన్స్ మన సెపరేట్ అయిపోయింది కాబట్టి నీట్‌గా ఐడెంటిఫై చేస్తున్నాం. ఈ పాయింట్ థిస్ బిలాంగ్స్ టు థిస్ అనేసి. ఆహా కాదు. హుహు. దానికి దగ్గరగా ఉన్న అవకాశాలన్నీ ఏమున్నాయి? ఓకే. ఓహ్! ఓకే. దాని దగ్గర ఉన్న అవకాశాలు అంటే వర్జినికా ఉంది కాబట్టి వర్జినికా ఉంది. ఓకే. ఒకవేళ అది వర్జినికా కాకుండా వెర్సికలర్, సెటోసా అయితే అప్పుడు అది ఏమవుతది? దానికి దగ్గరగా ఉంటది. వర్సికా గాని, సెటోసాకి దగ్గరలో ఉంటది. దీని వర్జినికాకే దగ్గరగా ఉంది. హ్మ్. కానీ అది వర్సికలర్ అనుకుందాం. ఓకే. మీకు హుహు. ఓకే, మీకు రికగ్నైజ్ చేస్తాను ఒక కాన్సెప్ట్ ని. ఎప్పుడు 20 రన్స్ కొట్టేవాడు ఓకే. ఒకసారి ట్రిపుల్ సెంచరీ కొట్టాడు అనుకుందాం. హుహు. అదేమవుద్ది? బాక్స్ విస్కస్ ప్లాట్స్ లో డిస్కస్ చేసాం మనం. హ్మ్. హ్మ్. ఏమవుద్ది?
సో అంటే ఏమవుద్దాం అది అది ఎప్పుడు కొట్టలేడు అలాగా. ప్రెగ్నెంట్ ఉమెన్ డేస్ క్యాల్కులేట్ చేసామా? నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ క్యాల్కులేట్ చేసామమ్మా. అవుట్లేయర్ కాన్సెప్ట్ డిస్కస్ చేసామా, డిస్కస్ చేయలేదా మనం? అవుట్లైర్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం మోహన్. అవుట్లేయర్ అంటే ఏంటి? ఓకే. ఆ, ఏమంటారు, సరే, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఎప్పుడు మీన్స్ దాన్ని ఎవరు రీచ్ అవ్వకోకుండా అవుట్ స్టాండింగ్ రీచ్ అవ్వరు కదా, దాని అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. దాన్నే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అనాల్సిన అవసరం లేదు. అంటే బాగా ఆడారు కాబట్టి. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటే అది కాదు. ఇప్పుడు నార్మల్ గా ధోని గడు 50 కొడితే దాన్ని అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటారా? లేకపోతే కోహ్లీ ఫర్ ఎగ్జాంపుల్ 50 రన్స్ కొట్టాడు, దాన్ని అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటారా? రన్ రేట్. ఓకే, సరే, 40 బాల్లో 50 కొట్టాడు, కాదు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటారా? కాదు కాదు. కాదు కదా. అంటే ప్రెడిక్టెడ్ కంటే కూడా ఎక్కువ కొట్టడం. ఓకే, ఓకే, సరే సరే. ఆ, కోహ్లీ యావరేజ్ 50 అని ఒక వన్ డే మ్యాచ్ లో 50 రన్స్ అనేది కోహ్లీ యావరేజ్. ఈ మ్యాచ్ లో 50 కొట్టాడు, అది అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవుద్దా? అవ్వదు. 100 కొట్టాడు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవుద్దా? 200 కొట్టాడు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవుద్దా? 200 కొట్టారా? 200 కొట్టాడు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అవుద్దా అవుదా? అయిద్ది. అవుతుంది మోహన్. ఎందుకని అవుతుంది? స్ట్రైక్ రేట్. ఇంకా ఆ, అంటే ఆ, తర ఆ, ఆ, ఏమంటారు, సమ్ ఎనర్జీ లెవెల్స్ కాన్స్టెంట్ మెయింటైన్ చేయడం. మేబీ బియాండ్ ద రేంజ్ కొట్టడం. ఆ, వాళ్ళ క్యాపబిలిటీని ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకున్న దాంతో కంపేర్ చేస్తే సడన్ గా కన్సిడరబుల్ అమౌంట్ కాకుండా మోర్ దాన్ 1.5 ఐక్యూఆర్ అవుట్ ఆఫ్ ది మీడియం దగ్గర నుంచి 1.5 ఐక్యూఆర్ అవుట్ ఆఫ్ ది బౌండరీస్ కొడితే దోస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ అవుట్లేయర్స్. అదే కదా మనం క్యాల్కులేట్ చేసింది. ఓకే. ఒకడు అవుట్ స్టాండింగ్ అవ్వాలంటే 1.5 ఐక్యూఆర్ లేకపోతే 2.5 ఐక్యూఆర్, సమ్ టైమ్స్ లో మోర్ దాన్ దట్ ఉండాలి. ఓకే. అదే అవుట్ స్టాండింగ్ గా కాదా అని చెప్పి చెప్పడానికి పనికొచ్చేది, రిమైనింగ్ ఏవి కాదు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే. గుర్తు లేదనుకుంటా. Don't worry, I'm generating the call. I'll try to show, then you will get a clarity. ఓకే, అది డిఫరెన్స్. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నీ చుట్టూ ఉన్న ఫ్లవర్స్ ఐరిస్ అయితే నువ్వేమవుతావు? ఐరిస్ అవుతావు. ఐరిస్. నీ చుట్టూ ఉన్న సటోసా అయితే
సటోసా. అదే సటోసా. నియరెస్ట్ నైబర్ థియరీ. ఓకే. మీన్స్ క్లస్టరింగ్. కే మీన్స్ క్లస్టరింగ్ అంటే కే మీన్స్ 3 మీన్స్ క్లస్టరింగ్ అంటే నథింగ్ బట్ కే ప్లేస్ లో 3 పెట్టుకున్నాం అనుకో. 3 మీన్స్ క్లస్టరింగ్ అంటే యూఆర్ డివైడింగ్ యువర్ ఎంటైర్ డేటా ఇంటూ 3 గ్రూప్. 3 గ్రూప్స్. ఓకే. 4 మీన్స్ క్లస్టరింగ్. 4 గా డివైడ్ చేయడం. 4 పార్ట్స్. 4 4 పార్ట్స్. పాడ్స్ కాదు, 4 క్లస్టర్స్. మళ్ళీ పాడ్స్ క్లస్టర్స్. అని చెప్పలేదు. పాడ్స్ అనేది మనుషుల్ని టీమ్స్ చేయడానికి ఉపయోగించేది. ఓకే. 4 క్లస్టర్స్. ఓకే. ఓకే. సో వన్ థింగ్ ఐ విల్ డు, వాట్ ఐ విల్ డు. ఇక్కడ మనము ఇన్పుట్ ఎలా తీసుకున్నాం మోహన్ యాక్చువల్లీ? ఎక్కడ ఇన్పుట్ ని? పెటల్స్ మామూలుగా మనం నాకు ఇక్కడ ఇన్పుట్ ఎలా వచ్చిందో అర్థం కావాలి. ఏ ఇన్పుట్? మామూలుగా మనము ఇది ఈ సెపల్ ఇవన్నీ ఉన్నాయి కదా! అది డేటా, సెపల్ అది లెంత్. ఆల్రెడీ ఎవరో వేరే వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా. అది అవునా? ఓకే. మాన్యువల్ గా మెజర్ చేసిన డేటా. అట్లా సెపల్ లెంత్ ఉంది, ఒక ఫ్లవర్ సెపల్ లెంత్ ఉంది, సెపల్ విడ్త్ ఉంది. సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్. ఓకే. ఇప్పుడు హుహు. ఫర్ ఎగ్జాంపుల్ హుహు. బ్లడ్ టెస్ట్ తీసుకుని కౌంట్ హ్మ్. చేసి, లేకపోతే ఫలానా బ్లడ్ టెస్ట్ చేసి ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది అని చెప్తున్నారు. అది ఎట్లా చెప్పేస్తున్నారు అంటే డైరెక్ట్ గా మిషన్ చెప్పేది. ఆల్రెడీ అంతకుముందు మాన్యువల్ గా అటువంటి సిచ్యువేషన్స్ లో ఆ డేటా మీద అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి హుహు. దెన్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే. హుహు. ఓకే. ఇంకోటి మోహన్, యాక్చువల్‌గా ఇనర్షియా అనేది ఎందుకు యూజ్ చేస్తాము? మీన్స్ ఏ సిట్యుయేషన్స్‌లో ఇనర్షియా అనేది మనకి హెల్ప్ అవుద్ది మోహన్? అసలు ఇనర్షియా అంటే ఏంటి? హ్మ్. ఇనర్షియా యాక్చువల్‌గా ఫిజిక్స్‌లో ఏదో విన్నాను. ఫిజిక్స్ లో? మోషన్ ఫిజిక్స్. అబ్బా, ఇనర్షియా అంటే నథింగ్ బట్ హుహు. the దాని value మొత్తం. which will not change. హుహు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ చేతిలో ఒక పెద్ద సర్క్యులర్ ప్లేట్ పెట్టుకున్నావు. ఓకే. దాన్ని బ్యాలెన్సింగ్ పాయింట్ నీకు ఎగ్జాక్ట్ గా ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైతే మనం నిలబెడతామో అప్పుడు బ్యాలెన్సింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ అటు నువ్వు ప్లేట్లు తిప్పుతారు కదా, అలవాటు ఉంటది హ్మ్. కదా చాలా మందికి, ప్లేట్లు హ్మ్. బుక్లు. అవును. అది అక్కడ ఎట్లా ఆగుతది? మనం తిప్పడం వల్ల ఆహ్, స్కేలు పెన్సిల్ పెట్టుకుని మీరు కరెక్ట్ గా సెంట్రాయిడ్ ని మెజర్ చేసి అక్కడ ఫింగర్ పెట్టి దెన్ యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. అవును. హ్మ్. ఏంటి, స్కేలు పెన్సిల్ పెట్టుకుని చూస్తావా? అహా! కాదు. యాక్చువల్‌గా మధ్యలో పెన్ను పెట్టి ఇలా. మ్మ్. లేదు. హుహు. అండ్ ఎట్లా చేస్తారు చెప్పండి? అది తిప్పేటప్పుడు హౌ యూ విల్ థింక్ అండ్ హౌ యూ విల్ మేనేజ్. ఆహ్, మనం సమ్ స్పీడ్‌లో తిప్పితేనే తిరుగుతది. అది యాక్చువల్‌గా సెంట్రాయిడ్ మీద ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. నో 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 నో. కాదు. ఎలా ఎలా బ్యాలెన్స్ చేస్తారు? బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎలా థింక్ చేస్తుందండి మన బ్రెయిన్? ఎలా థింక్ చేస్తుంది? అటు పడిపోతుంటే ఇటు, ఇటు పడిపోతుంటే అటు, ఫింగర్ని అడ్జస్ట్ చేస్తూ వస్తాం కదండి. తిప్పేటప్పుడు అడ్జస్ట్ చేస్తాం. ఆ! అంటే తిప్పేటప్పుడు తిప్పుతున్నావు కాబట్టి నువ్వు ఫింగర్ని ఎక్కడ పెట్టినా కానీ తిరుగుతూనే ఉంటుందా? అహా! ఏంటా, లేదు. ఒక బుక్ తీసుకున్న, ప్లేట్ తీసుకున్న, ట్రై చేయి ఇప్పుడు. లేదు. అంతే. అంతే. యు నీడ్ టు ట్రై టు ఐడెంటిఫై ద సెంటర్
సెంటర్ ఆఫ్ మాస్. దాన్ని ఓకే. మొత్తాన్ని ఎక్కడి నుంచి ఆపగలుగుతున్నాం హుహు. అనేది కూడా నీకు చాలా ఇంపార్టెంట్. దాన్ని నథింగ్ బట్ హ్మ్. ఇప్పుడు క్లస్టరింగ్ లో ఇనర్షియా అనేది ఎగ్జాక్ట్ గా ఏంటి అంటే, హ్మ్. ఎక్కడైతే ఆ సమ్ ఆఫ్ ది స్క్వేర్ డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ పాయింట్ అండ్ హుహు. అసైన్డ్ క్లస్టర్ సెంట్రాయిడ్ లో ఇనర్షియా ఉంటుంది అంటే మూమెంట్ ఎక్కువ ఉండకూడదు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లస్టర్ లో ఒక 10 పాయింట్లు ఉన్నాయి, అక్కడక్కడ హ్మ్. డిస్ట్రిబ్యూట్ అయ్యి. ఓకే. ఎక్కడో అవుటర్ లో ఉన్న పాయింట్ ని మనం ర్యాండమ్ గా సెంట్రాయిడ్ అనుకున్నాం అనుకో. హ్మ్. సెంట్రాయిడ్ అనే దాని క్వాలిటీ ఏంటిది? అన్ని పాయింట్ల నుంచి చాలా దగ్గర దూరంలో ఉండాలి. దగ్గరగా ఉండాలి. హ్మ్. అలా లేదు కదా, ఇప్పుడు బయట ఉన్నది అలా ఉంటదా? ఉండదు కదా. ఉండదు. ఉండదు. ఉండదు కదా. హ్మ్. దెన్ వాట్ యు నీడ్ టు డూ? ఆహ్, ఒక్కటి ఏంటి ఏమంటారు, ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకొని లోపలగా ఇంటర్నల్‌గా ఉండేవి దాన్లలోనే. అలా సెలెక్ట్ చేసుకో. డిస్టెన్స్ కాలిక్యులేట్ చేస్తాం. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తావు. అన్ని పాయింట్ల నుంచి నువ్వు సెంట్రాయిడ్ అనుకుని ర్యాండమ్ గా తీసుకున్న పాయింట్ కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తావు. హ్మ్. అప్పుడు ఏమవుద్ది, అది సెంటర్ లో ఉంటది కాబట్టి చాలా ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది అన్నిటికి. హ్మ్. అంటే ఒక పార్క్ ని ఎక్కడో పెడదాం అనుకున్నారు ఒక కాలనీలో, హ్మ్. తీసుకెళ్లి ఒక అవుటర్ లో పెట్టారు. అవుట్ సైడ్ ఆఫ్ ది కాలనీ పెట్టారు. అవుట్ సైడ్ ఓకే. ఆఫ్ ది కాలనీ పెట్టారు. అప్పుడు ఎవరికి హ్మ్. దగ్గరగా ఉంటది? కాలనీ బయట అమ్ముతుండే వాళ్ళకి దగ్గరగా ఉంటది. హ్మ్. ఒక పక్క ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా దూరం అయిపోద్ది. దూరం అయిపోయిద్ది. అవును. అంతేనా? హ్మ్. హ్మ్. ఒక పక్క ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా దూరం అయిపోద్ది, ఒక పక్క ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా దగ్గరగా ఉంటది. వాళ్ళందరికీ దగ్గరగా ఉండేటట్టు ఉండాలంటే ఏమవ్వాలి? సెంటర్‌లో పెట్టాలి. సెంటర్ లో పెట్టాలి. ఆ సెంటర్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? నథింగ్ బట్ మొత్తం ఎక్కడి నుంచి అయితే అన్ని ఇళ్ళకి తక్కువ దూరం, ఎఫెక్టివ్ దూరం తక్కువ ఉంటుందో దూరం. అది హ్మ్. సెంట్రాయిడ్ మనకి. అవును. ఇక్కడ హ్మ్. ఇనర్షియా అనేది ఏంటి అంటే, హుహు. మనం మాన్యువల్ గా మనకు హ్యూమన్స్ కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఇది సెంటర్ అని చెప్పి చూసి మనం పెడతాం. మన దగ్గర సర్వేలో డేటా ఉంటది కాబట్టి. మిషన్ కి తెలియదు హ్మ్. కదా అది. మిషన్ ఎట్లా అవును. బిహేవ్ చేస్తది? ర్యాండమ్ గా ఒక పాయింట్ తీసుకుందాం. ఆ ర్యాండమ్ పాయింట్ హ్మ్. సెంట్రాయిడ్ అవ్వచ్చు, లేకపోతే ఆ ర్యాండమ్ పాయింట్ సెంట్రాయిడ్ కాకుండా అవుట్ సైడ్ అవ్వచ్చు. ఓకే. అవుట్ సైడ్ హ్మ్. అయినప్పుడు ప్రతిసారి కూడా అన్ని పాయింట్ల నుంచి ఈ పాయింట్ కి స్క్వేర్ డిస్టెన్స్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ కాలిక్యులేట్. చేస్తది. ఆ ఓకే. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ క్యాలిక్యులేట్ చేసిన దాన్ని మినిమైజ్ చేయాలి ఎప్పటికప్పుడు. హుహు. మినిమైజ్ ఓకే. చేస్తా రావాలి. మినిమైజ్ చేస్తా పాయింట్లు చేంజ్ చేసుకుంటా వస్తది. కోఆర్డినేట్ చేంజ్ చేసుకుంటా ఎతుక్కుంటా వస్తది. ఓకే. ఆ హుహు. ఎతుక్కుంటూ వచ్చే ప్రాసెస్‌లో హ్మ్. ఎక్కడ అయితే ఏ స్టేజ్‌కైతే వచ్చిన తర్వాత ఇంకా మూవ్‌మెంట్ ఉండదో, హ్మ్. మూవ్‌మెంట్ లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు సెంట్రాయిడ్ ఐడెంటిఫై చేసినట్లు. ఆ! అది. ఓకే. అప్పుడు ఆ ఇనర్షియా అనేది ఎక్కువుందనుకో దాని మీనింగ్ ఏంటి? ఆహ్, దగ్ ఆహ్, ఇనర్షియా అనేది ఎక్కువుంది అంటే అది సెంట్రాయిడ్‌కి చాలా దూరంలో ఉంది. ఓకే. హ్మ్. అది మనం సెంట్రాయిడ్ అనుకున్నాం గానీ యాక్చువల్‌గా అది సెంట్రాయిడ్ కాదు. కాదు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఇనర్షియా అది ఇంక అసలు మూవ్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అది ఆప్టిమైజ్ అయిపోయి సెంట్రాయిడ్ పొజిషన్‌కి వచ్చేసింది. సెంట్రాయిడ్ వైస్ నువ్వు వచ్చింది. ఎన్ని హ్మ్. సార్లు కాలిక్యులేట్ చేసినా గానీ దీనికంటే అన్నిటికి దగ్గరలో ఉండే బెస్ట్ పాయింట్ లేదు. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? హ్మ్. గాట్ ఇట్. గాట్ ఇట్? యెస్. ఓకే. అండ్ హుహు. మోహన్, మనము సీఎస్‌వి ఫైల్‌లో డేటాని రీడ్ చేసుకొని తర్వాత అందులో మనము ఎల్బో కర్వ్ చూసి మామూలుగా రీడ్ చేసాం కదా! హ్మ్. రీడ్ చేసే ముందర మనము యాక్చువల్‌గా ఇప్పుడు నాకు సమ్ డేటా
ఏదో ఒక షీట్‌లో ఉంది. ఓకే. నేను ఉమ్, ఆ షీట్ నుండి రీడ్ చేసుకోవాలి. మొత్తం ఎక్సెల్ షీట్ కాకుండా షీట్ నుండి సమ్ డేటానే ఒక షీట్‌లో నుంచి సమ్ డేటా కొంచెమే మొత్తం కాకుండా కొంచెమే ఫిల్టర్ చేసుకోవాలి డేటా. ఆ డేటా నుండి నేను తీసుకోవాలి యాక్చువల్‌గా. చేసుకోవచ్చు తీసుకోవచ్చు. ఓకే. చేసుకోవచ్చు ట్రై. నువ్వు ఒక ఎక్సెల్ వర్క్ బుక్ లో నుంచి ఒక షీట్ని హ్మ్. తీసుకోవచ్చు. ఒక షీట్ లో నుంచి హ్మ్. కొంత స్పెసిఫిక్ డేటాని తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు? ఏం మెన్షన్ చేసి తీసుకోవచ్చు? ఇండెక్స్. ఆర్డర్ డేటాని ఇండెక్స్ తో మెజర్ చేస్తావు. You can హుహు. use index ఓకే. and you can able to select whatever the specific amount of data you want to load it into Jupyter notebook. ఓకే. హుహు. ఐ విల్ ట్రై. ఓకే. ఇండెక్సా? ఈసా ఓకే. ఈసారి నెక్స్ట్ టైం హ్మ్. మీ ఇంటికి వచ్చేసి కొట్టేస్తాను రామ్ నిన్న. ఏందమ్మా? డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ కండక్ట్ చేశా. అయిన తర్వాత యాక్చువల్‌గా ప్రతిసారి పోయిన కండక్ట్ వీకు చేశా. లేదు మోహన్. పోయిన వీక్ మొత్తం నాకు కొంచెం వైరల్ ఫీవర్ ఉండి మొత్తం ఆహ్, వీక్ మొత్తం అటెండ్ అవ్వలే. ఒక రోజేమో అయ్యాను అంతే క్లాస్‌కి. 1 క్లాస్ ఆర్ 2 క్లాస్ పోయిన వీక్. గ్రూప్ లో ఎవరో రెస్పాన్సివ్ గా ఉండరు. ఓకే. ఎనీవన్ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్? అండ్ ఏమైనా ఉన్నాయా ఎవరికన్నా? నో మోహన్. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే అవుట్లేయర్ది చూపిస్తా. ఆ తర్వాత ఇనర్షియా మూమెంట్ కి ఐ ట్రై టు క్రియేట్ ఇట్. ఓకే. स्टार्ट करना. Visualizing snippet. Oh God. Hmm. క్లియర్ గా కనిపించాలి ర్యాండమ్ బాల్స్ అనేవి సెంట్రాయిడ్స్ గా ఎలా మారుతున్నాయి అనేది.
300 centralized for cluster standard deviation 0.6. ఓకే 0.6 వచ్చింది. రావట్లేదండి స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఒక్కసారి ఏదైనా వెబ్సైట్లో ఉందేమో చూస్తా. స్క్రీన్ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఎస్ మోహన్. గౌషియన్ మిక్చర్. మనకి రియల్ వరల్డ్ లో ఎప్పుడు కూడా ఇంత పర్ఫెక్ట్ గా రాదు. రియల్ వరల్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సపరేటెడ్ గా రాదు, ఇంత సపరేటెడ్ గా ఉండవు క్లస్టర్స్ ఎప్పుడు కూడా. ఓకే. కేమీన్స్ క్లస్టర్స్ ఎప్పుడు కూడా ఇంత సపరేటెడ్ గా ఉండవు. ఈ ఇందుట్లో గ్రూప్ 1 లో కొంచెం దీని దగ్గరగా ఉంటాయి, గ్రూప్ 2 లో దీని దగ్గరగా ఉంటాయి, గ్రూప్ 3 లో దీని దగ్గరగా ఉంటాయి. సమ్ క్లమ్జీనెస్ ఉంటది. మనం థియరిటికల్ గా చూసినట్టు ఈ 3 గ్రూపులు అక్కడ ఇంత క్లియర్ గా కనిపించవు. మార్జిన్స్ విల్ బి లిటిల్ ఓవర్ క్రాస్డ్. ఓకే. దానికి బి ప్రిపేర్డ్ అయి ఉండాలి. అండ్ అట్లాగే ఇక్కడ స్పెసిఫిక్ గా ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో దట్ మేబీ 2D ఆర్ 3D అంతవరకు మాత్రమే పాసిబిలిటీ ఉంటది. నేను మీకు చెప్పాను డైమెన్షన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వాటి విజిబిలిటీ అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంటది, వాటి ప్లేస్మెంట్ అనేది ఎలా చేంజ్ అవుతూ ఉంటది అని. 3 డైమెన్షన్స్ తర్వాత అంటే 3 మోర్ దాన్ 3 ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ దాంట్లో ఉంటే సెపల్ లెంత్, సెపల్ విడ్త్, పెటల్ లెంత్, పెటల్ విడ్త్ ఉంటుంది. అది 4 డైమెన్షనల్ ప్లేస్ లో అవి ఎట్లా సెపరేట్ అవుతున్నాయి, ఎట్లా ఉంటున్నాయి అనేది వీ డోంట్ నో. మనకు కూడా తెలియదు అది. 4 డైమెన్షన్ ప్లేస్ లో ఎట్లా ఉన్నాయి, ఎంత సపరేట్ అయి కనిపిస్తున్నాయి. ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి ఉన్నాయా, లేకపోతే ఒకదాని పక్కన ఒక గ్రూప్ పక్కన ఒకటి, ఒక గ్రూప్ పక్కన ఒకటి ఉన్నాయా, వీ డోంట్ నో దట్ పర్టికులర్ థింగ్. సో రియల్ వరల్డ్ లో ఇంత ఇంత సపరేట్ గా ఉండవు, ఇట్లా గ్రూపులుగా ఉంటాయి. కానీ కొన్ని కొంత దాన్ని ఏమంటాం మనం, చెప్తాను ఆగండి. మనం డిస్కస్ చేసాం వేరియన్స్.
ఇందుట్లో వేరియన్స్ ఒక గ్రూప్ కి ఇంకొక గ్రూప్ కి వేరియన్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ. ఆ వేరియన్స్ ఓకే. డిస్టెన్స్ కదా, ఓకే, ఎక్కువ ఉంటాయి దగ్గర. ఓకే, చెప్పండి శాంతి. ఒక గ్రూప్ కి ఇంకొక గ్రూప్ కి వేరియన్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది మోహన్. ఓకే, ఒకే గ్రూప్ లో ఉన్న రెండు ఎలిమెంట్స్ మధ్యలో వేరియన్స్ ఒక్క గ్రూప్ లో ఉన్న ఒక ఒకే గ్రూప్ లో గ్రూప్ లో ఉన్న రెండు ఎలిమెంట్స్ మధ్యలో వేరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పైది ఏ అనుకోండి, కిందది బి అనుకోండి, కింద సి అనుకోండి. ఏకి బి వేరియన్స్ ఎక్కువ ఉంటుందా లేకపోతే ఏలోనే A1 A2కి వేరియన్స్ ఎక్కువ ఉంటుందా? A1 A2. A1 వేరియన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్సలెంట్ నేర్చుకున్నావు రామ్ నువ్వు ఇప్పటి వరకు అయితే. అంటే విత్ ఇన్ సేమ్ గ్రూప్ లో అయితే తక్కువ వేరియన్స్ ఉంటుంది మోహన్. ఓవరాల్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తే అంటే 2 డిఫరెంట్ గ్రూప్స్ కి చూస్తే అప్పుడు వేరియన్స్ అన్నది ఎక్కువ ఉంటది. ప్రతి ఎలిమెంట్ కూడా దాంట్లో ఆ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్ తో తక్కువ వేరియన్స్ ఉంటది కాబట్టి వాళ్ళందరూ ఒక గ్రూప్ అన్నారు. ఒక గ్రూప్ లో ఉన్న వాళ్ళు వేరే గ్రూప్ తో కొట్టుకునేటట్టు ఉండాలి కానీ ఒక గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఆ గ్రూప్ లో వాళ్ళతో కొట్టుకునేటట్టు ఉంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ లో పెట్టి ఉపయోగం ఏముంది? ఓకే, ఓకే రైట్, అర్థమైందండి. నేను మీకు ఇవాళ ఈవినింగ్ కి కొన్ని స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ కి సంబంధించిన నోట్స్ అట్లాగే కాన్సెప్ట్స్ కి సంబంధించిన నోట్స్ ని ప్రొవైడ్ చేస్తాను. మండే అసెస్మెంట్ పెడతాను. మీరు సాటర్డే సండే ప్రిపేర్ అవ్వండి. సో టుమారో యాజ్ ఇట్ ఈస్ క్లాస్ విల్ బి దేర్. ఎందుకంటే ఐ వాంట్ టు చెక్ వన్స్ వేర్ ఆర్ యూ దేర్. పైథాన్ లైవే అండి, 1 hour. You need to share your cameras, you need to on your cameras and you need to write it down. ఓకే. అందరికి ఒకటే ఇస్తారా మోహన్? మేము రాసి అర్థం చేయాలా? కాల. ఐ మీన్ ప్రతి ఒక్కరికి సెపరేట్ గానా లేకపోతే మీరు ఇచ్చేది ప్రతి ఒక్కరు అప్పటికప్పుడు లైవ్ లో పర్ఫామ్ చేసి మీకు షేర్ చేయాలి కదా? లైవ్ లో స్క్రీన్ షేర్ చేసి నాకు చేయాలి. ఓకే, మీరు చేస్తూ ఉంటారు, ర్యాండమ్ గానే స్క్రీన్ షేర్ అడుగుతూ ఉంటారు. ఓకే, ఆన్ ది లైవే చేస్తారు. నేను అడిగే పైథాన్ ప్రోగ్రామ్స్ అవనివ్వండి, స్టాట్స్ అవనివ్వండి, క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అవనివ్వండి, అంతా. This assessment will be considered. Must and should, you need to clear thing. Statistics, మోహన్ ఇంకొక basics. వీక్ టైం ఇస్తారా మోహన్? యాక్చువల్లీ అసెస్మెంట్ ఉందని తెలియదు. లాస్ట్ టైం చెప్పారట కదా, బట్ నేను వైరల్ ఫీవర్తో డౌన్ నిన్నాను. నేను ఒకసారి అన్నీ ప్రిపేర్ అవ్వాలి. ప్లస్ ఈ వీకెండ్ కూడా గణేష చతుర్థి. మేబీ నెక్స్ట్ వీకెండ్ తీసుకుంటారా మోహన్స్ అసెస్మెంట్? ఓకే, ఒకసారి అన్ని రివిజన్ చేయొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వీకెండ్ వరకు అయితే నెక్స్ట్ వీకెండ్ వరకు అయ్యేవన్నీ కూడా అసెస్మెంట్ లో వస్తాయి. పైథాన్, స్టాట్స్, మెట్రిక్స్, కే మీన్స్. సో ఈ మధ్యలో మనం లీనియర్ రిగ్రెషన్ అల్గారిథమ్స్ డిస్కస్ చేస్తాం, క్లాసిఫికేషన్ డిస్కస్ చేస్తాం. అన్ని అక్కడ వరకు వచ్చేవన్నీ. ఓకే, ఓకే, ఈ లోపు ఎవరున్నా ఏమన్నా డౌట్స్ ఉంటే యూ కెన్ మెన్షన్ ఇన్ ద గ్రూప్. విల్ కన్వర్ట్ దట్ సెషన్ యాజ్ ఎ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్. 16th తీసుకుంటారా మోహన్ మండే? సో దట్ మేము ఈ వీక్ అంతా ప్రిపేర్ అయిపోతాం. ఒకసారి అన్ని రివిజన్ చేసుకుంటాం. ఓకే, ఎస్, థ్యాంక్ యూ మోహన్. ఓకే, డన్. అండ్ ఓకే,
I'll share this particular specific things. Okay, అండి ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆర్ సేఫ్. ఎనీవన్ ఆర్ ఇన్ ట్రబుల్స్